ప్రో కబడ్డీ సీజన్ 12లో తమిళ్ తలాష్ టీం నుంచి మనకైతే పవన్ సరావత్ ఎందుకు కనిపించట్లేదు, మ్యాచెస్ ఎందుకు ఆడట్లేదు అండ్ మనకు టీంలో అసలు ఉన్నాడా లేడా అన్నది చాలామంది అయితే మెసేజెస్ అండ్ మనకు కామెంట్స్ మీద కామెంట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఈ వీడియోలో మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలానే ఛానల్ని కనుక కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే మాత్రం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకైతే ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన నుంచే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ముఖ్యంగా మనకైతే ఈ టాపిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా పీకేఎల్ సీజన్ 12 వచ్చేసి మనకైతే వైజాగ్ లెగ్ అయిపోయిన తర్వాత తమిళ్ తలాష్ టీం వచ్చేసి జైపూర్కి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నప్పుడు సో పవన్ మిస్సింగ్ అనేది సో మీకైతే ఫ్యాన్స్ అయితే కనిపెట్టేశారు. కాబట్టి అండ్ ఇక్కడ నుంచి అయితే సో ఇష్యూ అయితే స్టార్ట్ కావడం జరిగింది. అండ్ దీని తర్వాత సో మీకైతే అఫీషియల్గా తమిళ్ తలాష్ సో 1 డే తర్వాత సో మీకైతే ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఆ పోస్ట్లో ఏముందంటే తమిళ్ తలాష్ టీం నుంచి మేమైతే అఫీషియల్గా పవన్ సరావత్ని అయితే రిలీజ్ అయితే చేసేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి అండ్ ఆ ఎందుకు తీసేస్తున్నాము అనేది ఒక రీజన్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో పవన్ సరావత్ వచ్చేసి సో ఇన్డిసిప్లిన్గా అయితే ఉండడం అయితే జరిగింది. అందుకే మేమైతే టీం నుంచి అయితే తీసేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో టీం అఫీషియల్స్ కాబట్టి అండ్ దీనిపైన సో పవన్ సరావత్ అయితే సో అఫీషియల్గా రియాక్ట్ కావడం అయితే జరిగింది. సో ఇదేంటంటే మీరందరూ నిన్నటి పోస్ట్ చూసిన తర్వాత సో చాలామంది కాల్ చేశారు, మెసేజ్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత నేనైతే సీజన్ 9లో తమిళ్ తలాష్ టీంలో ఆడినప్పటికీ సో నేనైతే ఇంజరీ వలన సో సర్జరీ వలన నేనైతే మ్యాచెస్ అయితే ఆడలేకపోయాను, రూల్ అవుట్ అయితే అయిపోయాను అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఆ సర్జరీ అయిన తర్వాత కూడా నాకైతే టీం ఓనర్ అయితే సో చాలా బాగా కేర్ అయితే చేశాడు. అది కూడా నేనైతే టీం ఇండియాకి రిప్రజెంట్ చేసేదాగాని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి అండ్ అలానే సంజీవ్ బలియన్ గారు కూడా సో చాలా బాగా చూసుకున్నారు. సో డ్యూరింగ్ మ్యాచెస్ కానివ్వండి ఆర్ మనకు క్యాంప్లో కానివ్వండి సో చాలా బాగా చూసుకున్నారనైతే చెప్పడం అయితే జరిగింది మన పవన్ సరావత్. అండ్ దాని తర్వాత కనుక చూసుకుంటే మాత్రం సో అర్జున్ దేశ్వాల్ అండ్ నేనైతే సో తమిళ్ తలాష్ టీం తరపున అయితే ఆడడం అయితే జరుగుతుంది. అండ్ మేము వచ్చేసి ఒక ప్లాన్ అయితే వేసుకున్నాము. టీంని వచ్చేసి ముందుకు ఎలా తీసుకెళ్ళాలనైతే ఒక ప్లాన్ అయితే వేసాం. కానీ టీం మేనేజ్మెంట్ నుంచి ఒక్క పర్సన్ వల్ల సో ఆ ప్లాన్ అయితే వేయలేకపోయాము. అండ్ టీం వచ్చేసి నాకు పైన అయితే ఇన్డిసిప్లిన్ వర్డ్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ టీం నుంచి అయితే తీసేయడం అయితే జరిగిందని అయితే పవన్ సరావత్ అయితే క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఆ తర్వాత కూడా పవన్ సరావత్ అయితే ఇలా అయితే అన్నాడు, నేను కూడా టీమిండియాకి అయితే ఆడున్నాను. సో డిసిప్లిన్గా ఎలా ఉంటానో అందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒకవేళ కనుక నేను కనుక అన్డిసిప్లిన్ కనుక మీకు 1% అనిపించినా కూడా నేనైతే కబడ్డీ ఆడడం మానేస్తా అనైతే పవన్ సరావత్ అయితే క్లియర్గా తన రియాక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి అండ్ ప్రస్తుతం ఈ ఇష్యూ వచ్చేసి సో ప్రజెంట్ ఇక్కడ దాకా అయితే ఉంది. అండ్ మనకు ఇంకా తమిళ్ టీం నుంచి ఇంకేం రియాక్షన్ అయితే రాలేదు. కానీ సో పవన్కి సపోర్టివ్గా ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, సో వీళ్ళైతే సో మనకైతే పవన్కి అయితే సపోర్ట్ అయితే చేస్తున్నారు. సో మేమైతే నీతో ఉన్నాం అండ్ మనకు నువ్వు ఇలా చేయమని అయితే వాళ్ళైతే సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ప్లేయర్స్ ఎవరైనా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ముందుగా వచ్చేసి సో రాహుల్ చౌదరి అయితే రియాక్ట్ కావడం అయితే జరిగింది. అండ్ ఆ తర్వాత మనకైతే అజయ్ ఠాగూర్, వికాస్ ఖండోల, అర్జున్ దేశ్వాల్ కూడా ఉండడం అయితే జరిగింది. అలానే సచిన్ తన్వర్, నితీష్ కుమార్ అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనల్లీ సో మనకైతే రణ్ధీర్ సింగ్ సెరావత్ గారు అయితే సో చాలా పాజిటివ్గా అయితే మాట్లాడడం అయితే జరిగింది సో మన పవన్ సరావత్ గురించి. సో నేనైతే చిన్నప్పటి నుంచి అయితే పవన్ సరావత్ని అయితే చూస్తున్నాను. కానీ పవన్ సరావత్ వచ్చేసి సో అలా అయితే చేయడు, నాకు అన్నీ తెలుసు అయితే రణ్ధీర్ సింగ్ సెరావత్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది మన పవన్ సరావత్ గురించి. కాబట్టి అండ్ ఈవెన్ నేను కూడా పవన్ సరావత్కి అయితే సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే ఇక్కడ నచ్చింది రణ్ధీర్ సింగ్ సెరావత్ గారు సో పవన్కి సపోర్ట్ చేయడం, అలా పవన్ చేయడం అయితే సో క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సో అబ్జల్యూట్లీ నేనైతే పవన్ సైడ్ అయితే ఉంటాను. సో మీరే ఎవరి సైడ్ ఉంటారు అండ్ మీకు ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ వచ్చేసి సో మీకు ఎవరు తప్పు అనేది మీకు అనిపిస్తుందో అనేది మీరైతే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది అది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఇంతని చెప్పుకోవచ్చు. కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సో వీడియో ఇంత లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.